హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే బాగానే ఉన్నాం, కానీ మా ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేవు. ఈ నెల చిట్టీలు గడవడమే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. అందుకోసమని మా ఆయన అయితే ఈ బర్రెని అయితే అమ్మాలని నిశ్చయించుకున్నాడు. ఈ బర్రె అయితే సంవత్సరంన్నర కింద అయితే ఈనింది. ఈయన 2-3 నెలలకే వర్షాల కారణంగా దూడ కూడా చనిపోయింది. 3-4 నెలలు అయితే పాలు ఇచ్చింది, తర్వాత బంద్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఖాళీగానే మేపుతున్నాం దీన్ని అయితే. ఈ నెల చిట్టీలకు ఇబ్బంది కూడా అయింది అని చెప్పి బర్రెని అయితే అమ్మాలని అనుకున్నాడు. అందుకోసమని ఈరోజు అయితే దీన్ని సంతకు పంపిస్తున్నాడు. అందుకోసమని పొద్దున్నే గడ్డేసి తౌడు పెట్టి పంపిస్తున్నాం. ఈ బర్రె అసలు పంపిస్తుంటే అసలు ఇంటి నుంచి అసలు పోలేదు. అసలు పంపించాలంటే చాలా బాధ అనిపించింది. ఇన్ని ఏండ్లు సాక్కొని ఇప్పుడు సంతకు పంపించాలంటే కానీ తప్పని పరిస్థితి కాబట్టి అమ్మాలి కదా ఫ్రెండ్స్. అందుకోసమని సంతకైతే పంపించాము. మా మామయ్య మా తమ్ముడు కలిసి సంతకైతే తీసుకెళ్లారు. ఇది వెళ్ళినప్పుడు అయితే తోటి బర్రెలు అయితే చాలా ఎదురు చూసాయి. అసలు మా స్నేహితురాలు ఎక్కడనో వెళ్ళిపోయింది అన్నట్టుగా. వీటికి కూడా మాటలు వస్తే తమ బాధ చెప్పుకునేవేమో. అసలు బాట వైపే చూసాయి అన్నీ చాలాసేపు. మనమైతే మన పక్క వాళ్ళు పోతే పోన్లే, నా పరిస్థితి బాగుంది కదా చాలని అనుకుంటాం, కానీ ఇవి మాత్రం అక్కడనే పడ్డాయి పాపం, చాలా బాధతోని. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.